ఈ రోజుని నాగపంచమి అంటారు. అంటే నాగపంచమి అంటారు, కొన్ని ప్రదేశాలు గరుడ పంచమి కూడా చేస్తారు. అయితే నాగపంచమి అన్న దాని గురించి కొంత నేపథ్యాన్ని కొంతవరకు మాట్లాడుకుందాం. సాధారణంగా మనకి అందరూ కూడా తెలుగువారికి ఎక్కువ దేన్నైనా సరే వాళ్ళు ఆరాధన అనేది, నమ్మకం అనేది, విశ్వాసం అనేది వాటి మీద ఆధారపడి ముందుకు పెడతారు ఏ విషయంలోనైనా. అందుకే మనకి గనక తీసుకున్నట్లయితే చాలామంది నాగా పేరు మీద రకరకాలుగా పేర్లు కూడా పెట్టుకుంటారు. నాగమయ్య, లేకపోతే నాగలక్ష్మి, నాగరాజు, రకరకాలుగా అంటే దేవతగా అంత ఆరాధిస్తారు. మామూలుగా ఎవరైనా సరే ఈ యొక్క వీటిని అంటే భయపడతారు, కానీ మన వాళ్ళు ఒక దేవతగా ఆరాధించడం అనేది ఈ రోజున చేస్తారు. ముఖ్యంగా ఇది ప్రదేశం బట్టి, అంటే నార్త్లో కూడా దీనికి చాలా విశేషత ఉంది. అంటే వంగదేశం, ఉత్కళ దేశం వాటిలలో చేసే విధానాలు రకరకాలుగా ఉన్నప్పటికీ కొంతమంది కేవలం ఇంట్లోనే ఉండి దాన్ని గోడ మీద ఆ యొక్క బొమ్మలు ఇలా చిత్రీకరించుకొని దేవతకి పూజ చేసుకోవడం, తర్వాత చల్మిడిని ప్రసాదంగా పెట్టడం, అలాగే ఉపవాసాది కార్యక్రమాలు చేయడం. అలాగే ఇటు పక్కన మనం కనుక తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర వైపు కనుక పెడితే వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళు ఈ యొక్క కార్తీక మాసంలో చతుర్థి తర్వాత నాగుల చవితిలా అలా చేస్తారు. అంటే ప్రదేశాల్లో రకరకాలుగా మారినా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నాగపంచమి యొక్క విశిష్టతలో ప్రధానంగా ఇక్కడ అందరి యొక్క ఆరాధ్య దేవతగా నాగ దేవతని కొలవడం అన్నమాట. అంటే చాలామంది సంతాన సంబంధమైన సమస్యలు ఎదురవుతున్న వాళ్ళు మనం కనుక చూసినట్లయితే నాగ దేవతకి ఆరాధన చేయడం అనేది చూస్తుంటాం. అలాగే కొంతమంది పిల్లలకి ఏదైనా కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే పుట్టమను తీసుకొచ్చి వాళ్ళకు ఉండే అనారోగ్యాల వల్ల చెవి దగ్గర పెట్టడం, దానివల్ల వినికిడి సమస్యలకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఏదైనా ఉంటే దాన్ని అధిగమించడం అనేది చెప్తూ ఉంటారు. అలాగా రకరకాలుగా ఈ చేయడం అనేది నాగదేవతకి సంబంధించినవి చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ రోజున చేసే విశిష్టతలు ఇంకా ఏం చేస్తారంటే నాగదేవతకి సంబంధించి 12 రకాలైన నాగదేవతలుగా, అంటే రకరకాలుగా 12 రకాలు, అంటే కర్కోటకుడని రకరకాల పేర్లతో ఉండే ఈ యొక్క నాగదేవతలందరికీ కూడా పూజాది కార్యక్రమాలు చేయడం, ఉపవాసాది కార్యక్రమాలు చేయడం, అలాగే ఏదైనా పాలు లాంటివి నైవేద్యం పెట్టడం. అలాగే కొందరు ఏంటంటే పుట్ట దగ్గరికి వెళ్ళి చేసేవాళ్ళ కన్నా కూడా ఇంట్లోనే ఎక్కువగా ఉండి చేసుకునే వాళ్ళు లాంటివి, అలాగే చలిమిడిని నైవేద్యం పెట్టడం. దీంట్లో ఏంటంటే ఇక్కడ మనకి ముఖ్యంగా ఇది శ్రావణ మాసంలో వచ్చే ఈ పండగల్లో ఇక్కడ మనది వ్యవసాయ ఆధారిత భూమిగా మనది చెప్తారు. ఈ యొక్క మామూలుగానే మన భారతదేశం ఇక్కడ వర్షానికి సంబంధించిన కాలంలోనే ఇది వస్తుంది. ఈ నాగపంచమి వచ్చినప్పుడు ఈ వర్షాకాలంలో మనకి మన యొక్క భూమికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా మనం గనక వేసిన ఈ పొలాలకు కానీ దానికి కానీ పురుగు పుట్ర ఏదైనా ఉన్నా వాటికి సంబంధించి మనకి వీటి ద్వారా ఆ సమస్యని పారద్రోలడానికి ఒకటి. అలాగే ఈ రోజున ముఖ్యంగా ఎవరు కూడా భూమిని దున్నకూడదు, ఏమీ ఇలాంటివి చేయకూడదు అన్నీ కూడా అంటారంటే భూమినే వాటి యొక్క ఇదిగా చేసుకున్నవన్నీ ఉంటాయి కాబట్టి నాగులు అవి అందులో ఉన్నప్పుడు వీటిని తవ్వడం బట్టి వాటికి మనం ఇబ్బంది కలిగిస్తాము అన్న నేపథ్యంలో ఇలా చెప్పడం జరుగుతుంది. అయితే ఇది ఈ రకంగా నాగులు. అలాగే గరుడ పంచమిని కూడా ఈ రోజున చేసుకుంటారు. మామూలుగానే గరుడుకి ఇద్దరికి ఇది అయినప్పుడు కూడా గరుడు ఇది ఎందుకు చేస్తారు అంటే గరుడు అనేది ఏంటంటే అది పక్షిరాజుగా భావించి విష్ణుమూర్తి యొక్క ప్రధాన ఆయన యొక్క వాహనంగా దాన్ని చెప్తారు. గరుడు ఈ రోజున అమృత భాండాన్ని తీసుకొచ్చి తన తల్లిని దాస్యం నుంచి విడిపించిన రోజుగా భావిస్తారు కనుక ఇదే రోజున జరిగింది కనుక గరుడ పంచమిని కూడా చేస్తారు. అయితే ఈ నాగపంచమైనా ఈ గరుడ పంచమైనా చేయడంలో కనుక అంటే మామూలుగానే ఒకసారి మనకి భగవంతుడు విష్ణుమూర్తిని ఈ యొక్క నాగులు అడిగినప్పుడు మాకు ఇంత చక్కగా నువ్వు అన్నీ చేస్తున్నావు కదా, నీకు ఏదైనా వరం ఇస్తానని భగవంతుడు అన్నప్పుడు మమ్మల్ని అందరూ కూడా ఒక పంచమి నాడు పూజించేట్టుగా ఒక వరాన్ని ఇమ్మని వాళ్ళు అడిగితే దానికి ఆయన ఒప్పుకున్నట్టుగా తక్షకుడు వాళ్ళందరికీ అలా జరిగినట్టుగా అప్పటి నుంచే నాగపంచమి చేసుకుంటారని ఒకటి. ఇదే విషయాన్ని విభిన్న ప్రాంతాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే నేపాల్లో ఈ గరుడ పంచమిని ఈ నాగపంచమిని కలిపి చేసే విధానం ఎలా ఉంటుందంటే మామూలుగానే అక్కడ ఒక వ్యక్తి రూపంలో ఒక మనిషి రూపంలో మనిషి మొహం తర్వాత రెక్కలు గరుడు రెక్కలతో ఉండేది ఒకటి అక్కడ ఉంటుంది. దాని విష్ణు వాహనం అని చెప్పి అందరికీ తెలుసు. అక్కడ ఆ గరుడు యొక్క రూపం అనేది ఆ నేపాల్లో ఆ రోజున విశేషంగా ఈ గరుడ పంచమి ఈ రోజున నాగపంచమి నాడు పూజాది కార్యక్రమాలలాగా ఆ రోజున ఎందుకు చేసుకుంటారు అంటే ఒకానొక సందర్భంలో ఇటు పక్కన గరుడుకి ఇటు పక్కన తక్షకుడికి ఇద్దరికి హోరాహోరీ ఫైట్ జరిగినప్పుడు గరుడు విష్ణుమూర్తిని ఆశ్రయించాడు. ఈయన అవిన్నాలోకేశ్వరుడు అని చెప్పి ఇంకా ఆయన్ని ఈయన ఆశ్రయించడం జరిగింది. ఎవరు మన యొక్క నాగుడు ఈ తక్షకుడు. అప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి రక్షించడానికి చేసే ప్రయత్నంలో మధ్యవర్తిత్వంగా వీళ్ళిద్దరికి గొడవ లేకుండా చేసి వాళ్ళిద్దరినీ సమన్వయపరిచాడు ఆ యొక్క అవినాలోకేశ్వరుడు అని చెప్పి ఆయన వీళ్ళకి సంబంధించిన
తక్షకుడి వైపు నుంచి వచ్చి ఆయన ఇద్దరిని సెట్ చేశారనమాట. అప్పటి నుంచి కూడా ఈ నాగపంచమిని అక్కడ విశేషంగా వాళ్ళు చేసుకుంటారు. అది నాగపంచమి నాడే జరిగింది అక్కడ ఈ నేపాల్లో, కాబట్టి అక్కడ వాళ్ళు ఆ విధంగా చేసుకుంటారు. అయితే వీటన్నిటికంటే కూడా ఇంకా విశేషంగా మనం చెప్పుకోవాల్సిన ప్రదేశం ఏంటంటే ఈ నాగపంచమి, గరుడ పంచమి అనేది అసలు చేసుకోవడంలో నేపథ్యం ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉండడానికి, ఎలాంటి ఇబ్బందులు కూడా సర్పాల వల్ల వాళ్ళకి రాకుండా ఉండడానికి, అలాగే ఏ రకమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళ యొక్క వ్యవసాయ భూములు అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క నాగదేవతలను వీళ్ళు ప్రార్థిస్తారు. సంతానపరమైన సమస్యలు లేకుండా ఉండాలి, సంతానం కలగాలి, అలాగే ఎలాంటి అనారోగ్యాలను వాటిని అధిగమించేట్టుగా చేయమని నీ యొక్క బ్లెస్సింగ్స్ కావాలని నాగపంచమిని వీళ్ళు చేస్తారు నాగులకి. గరుడ పంచమిని కూడా చేయడంలో విశేషం ఏంటంటే ఈ రోజున ఇస్కాన్ వాటిలో చూస్తాం మనం. ఇది ఎందుకు చేస్తారు అంటే ఈ రోజున గరుడుని ఎలాంటి విష సమస్యలనైనా, విషాహారాలు, ఎందుకంటే ఈ రోజుల్లో మనం తినేదంతా కూడా ఫుడ్ అంతా కూడా కొంత రకరకాలుగా ఇది కలిసిపోయిన కల్తీ పదార్థాలు లాంటివి వస్తాయి, వాటి వల్ల కూడా అనారోగ్యాలను ప్రబలుతాయి. అలాంటివేమీ లేకుండా మాకు అన్ని విధాల ఆరోగ్యాన్ని ప్రసాదించు అన్న దాని కొరకు గరుడుని పూజ చేయడం తప్పనిసరి. కాబట్టి ఈ రోజున గరుడుని చేస్తారు, నాగదేవ తక్షకుడిని చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ నాగపంచమి యొక్క విశిష్టతలో ముఖ్యమైన ప్రదేశంగా మనం చెప్పుకునేది, అతి విశేషంగా సంవత్సరానికి ఒకే రోజున తెరిచే దేవాలయంగా చెప్పుకునేది ఉజ్జయినిలో ఉంది. ఈ నాగపంచమి నాడు మాత్రమే ఆ దేవాలయాన్ని ఓపెన్ చేస్తారు. బారులు తీరి జనాలు ఎలా ఉంటారంటే 24 అవర్స్ ముందు నుంచి ఉంటారు అక్కడ ఉజ్జయినిలో మహాకాళేశ్వర టెంపుల్ ఉంది. ఆ మహాకాళేశ్వర టెంపుల్లో 3rd ఫ్లోర్లో ఈ నాగచంద్రేశ్వర దేవాలయం అని చెప్పి ఒకటి ఉంటుంది. అక్కడ శివుడు, ఆయనతో పాటుగా అమ్మవారు, తర్వాత వినాయకుడు కూడా, వాళ్ళు ఈ యొక్క 10 తలల ఆదిశేషుడు లాంటి దాని మీద కూర్చున్నట్టుగా ఉండే నాగచంద్రేశ్వర దేవాలయం అనేది సంవత్సరంలో ఒకే ఒక్కరోజు నాగపంచమి నాడు ఓపెన్ చేస్తారు. 24 అవర్స్ ఉంటుంది ఆ ఒక్కరోజే. అక్కడ విశేషంగా ఆ కార్యక్రమాలన్నీ చేస్తారు, పూజాది కార్యక్రమాలు. ఎందుకని అంత ఇదిగా చేస్తారు అంటే ఈ సర్పదోషాల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, లేకపోతే ఏ రకంగానే సర్ప బాధల వల్ల బాధపడే వాళ్ళకి కానీ అక్కడికి వెళ్ళి అది చూడడం బట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటుందన్న భావనతో చాలామంది వెడుతూ ఉంటారు. నార్త్ ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్లోనే ఇది. అంటే ఉజ్జయిని అంటేనే అనేక రకాలైన టెంపుల్స్ సముదాయం. ఓ పక్కన మహాకాళేశ్వరుడు, ఆయన ఒక జ్యోతిర్లింగం, ఇంకో పక్కన అమ్మవారు ఉజ్జయిని మహంకాళీదేవి, ఆవిడ ఒక మనకి యొక్క శక్తిపీఠం. వీటితో పాటుగా అక్కడే మనకి ఇంకా చూసుకున్నట్లయితే అక్కడ ఈ యొక్క కుజుడు అంటే ఈయనకి సంబంధించిన స్వక్షేత్రంగా ఆయన అక్కడ జన్మించినట్టుగా ఆయనది ఒకటి దేవాలయం ఒకటి ఉంది. అలాగే ఇక్కడ ఈ ప్రధానంగా ఇందులో 3వ ఫ్లోర్లో ఈ యొక్క నాగచంద్రేశ్వర దేవాలయం. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా కథ ఏం చెప్తారంటే అక్కడ ఈ తక్షకుడు శివుడి కోసం, భోలేనాథ్ కోసం విపరీతంగా పూజలు చేసి తపస్సులు చేస్తే ఆయన ప్రత్యక్షమై అమరత్వాన్ని సిద్ధింపజేసేట్టుగా వరాన్ని ఇచ్చినట్టు, ఆ వరాన్ని ఇచ్చాక ఆయనతోనే ఉంటాను అక్కడ ఎల్లకాలం అని అడిగినప్పుడు అది ఆ యొక్క భోలేనాథ్కి అంతగా అది నచ్చకపోవడం వల్ల సరేనే ఆయన ఇబ్బంది పడ్డం దేనికని సంవత్సరంలో ఒకసారైనా సరే వచ్చి అక్కడ ఉంటాను అని తక్షకుడు అన్నట్టుగాను దానికి ఆయన యాక్సెప్ట్ చేసినట్టుగా, అందుకే సంవత్సరంలో ఒక్కరోజు నాగపంచమి నాడు తక్షకుడు కూడా అక్కడ ఉంటాడన్న విశ్వాసంతో నాగదోషాలని అధిగమించడానికి, అలాగే నాగశక్తి అంటే ఆయన వల్ల బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, సంతాన అభివృద్ధికి, అనారోగ్యాలని దూరం చేసుకోవడానికి విశేషంగా మనుషులు ఇక్కడికి రావడం అనేది ఆ ఒక్కరోజు కోసం తండోపతండాలుగా రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి సంవత్సరంలో ఒకే ఒక్కరోజు తెరిచే దేవాలయంగా ఈ నాగపంచమి నాడు ఈ యొక్క నాగచంద్రేశ్వర దేవాలయం అని చెప్పి ఉజ్జయినిలో ఉంది. మహాకాళేశ్వర దేవాలయంలోనే అది ఒక కాంప్లెక్స్లో దాన్ని కూడా చెప్తారు. అలాగే ఈ రోజున విశేషంగా చేసే ప్రదేశంలో కూడా మనం కూడా తీసుకుంటే కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇది కూడా కర్ణాటకలో చాలా 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 విశేషమైన దేవాలయంగా చెప్తారు. దాంట్లో కూడా ఏంటంటే అక్కడ కూడా ఇదే రకమైన ఇదనమాట. అక్కడ కూడా ఆయన తపస్సు చేసినప్పుడు ఆయన కోసం ఈయన శివుడు ఇదే ఆయనకి నీకు ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అండదండలు ఉంటాయన్నట్టుగా ఆయన చెప్పినట్టుగాను అక్కడే ఆయన ఉన్నట్టుగాను ఇప్పటికీ ఆ వాసుకి యొక్క శ్వాస రాకుండా దానికి అన్ని రకాలుగా ఆపినట్టుగా అక్కడ గరుడ స్తంభం అని చెప్పి ఒకటి ఉంటుంది. దాన్ని దగ్గర నుంచి అంటే మనకి దానికి మధ్యలో దేవుడికి మధ్యలో గరుడ స్తంభం ఉంటుందన్నమాట. అంటే వాసుకి యొక్క ఆ యొక్క శ్వాస మనుషులకి తగలకుండా అలా ఉంది అని చెప్పి దాని మీద చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఎందుకు అందరూ కొలుస్తారంటే ఆయనే కదా ప్రధానంగా ఈ యొక్క సర్పానికి సంబంధించిన రూపంగా భావించి సర్పదోషాలు ఉండే వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలుస్తారు. అసలు మనిషి యొక్క శరీరమే, మానవ శరీరమే ఒక పుట్టగా చెప్తారు. అందుకే మనకి యొక్క సహస్రారం, మూలాధారం నుంచి సహస్రారం దాకా ఉండే ఈ యొక్క నాడులన్నిట్లో కూడా ఈ యొక్క రూపంలో అంటే
పాములా చుట్టుకొని ఉంటుంది. అందుకే మనిషి ఎప్పుడైతే దాని మీద ఎక్కువ శాతం తన శరీరంలో శక్తిని అభివృద్ధి చేసుకోవడానికి, బద్ధకాన్ని పారద్రోలడానికి, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి, ఆయనలో ప్రతిదీ కూడా ప్రతి వ్యక్తికి కూడా ఈ యొక్క మూలాధారం నుంచి ఆ యొక్క శక్తి పెరుగుతూ రావాలి. మూలాధారం, స్వాధిష్టానం, అక్కడి నుంచి మనం కనుక చూసుకుంటే ఈ యొక్క మణిపూరక, అనాహత ఇవన్నీ దాటుకుంటూ విశుద్ధ చక్రం, తర్వాత ఆజ్ఞాచక్రం, తర్వాత సహస్రారం దాకా తీసుకున్నట్లయితే మనిషి శరీరం అంతా కూడా ఈ యొక్క కుండలిని శక్తితో కంపేర్ చేస్తారు. ఈ కుండలిని శక్తి అంటే కూడా అది కూడా పాము ఆకారంలోనే మనిషి యొక్క స్పైనల్ కార్డ్ దగ్గర నుంచి చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఈ మనిషి యొక్క శరీరంలో కూడా దాని కంపారిజన్ అనేది అలా ఉంది. కాబట్టి ఈ నాగపంచమి అనేది కూడా మనిషి యొక్క దీంతో కంపారిజన్తో కలిపి మాట్లాడతారు కనుక వ్యక్తి యొక్క అన్ని అభివృద్ధులకి కూడా మూలస్థానం కనుక ఇది ఖచ్చితంగా వ్యక్తికి కావలసిన అన్ని రకాలైన లౌకిక జ్ఞానాన్ని కూడా పెంపొందించుకుంటూ ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు చేయాలంటే నాగులకి సంబంధించిన దాంట్లో వ్యక్తికి తప్పనిసరిగా దానికి సంబంధించి మన వ్యవసాయాధారమైన మన భూమిలో ఎదురవుతున్న క్రిమికీటకాలని అన్నిటిని ఇది చేయగలిగిన శక్తి కూడా వాటికి ఉంటుంది కనుక వాటి పరంగా ముందుకు వెళ్తూ వాటిని కనుక పూజించినట్లయితే వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా రక్ష అనేది ఏర్పడాలి, సంతాన అభివృద్ధి పరంగా వెళ్ళాలి అన్న విధానంలో రకరకాలుగా పూజ చేస్తారు. కాబట్టి ఈ రోజున నాగులకి పూజ చేస్తారు. నాగపంచమి ఇది కూడా శ్రావణ మాసంలో చాలా విశేషంగా రకరకాల ప్రదేశాలు, కొన్ని ప్రదేశాలు అయితే ఆప్షనల్ హాలిడేలాగా కూడా ఇస్తారు. కొన్ని చోట్ల ఏంటంటే దీన్ని పబ్లిక్ హాలిడేలా కూడా డిక్లేర్ చేస్తారు కొన్ని ప్రదేశాల్లో అయితే. అంటే అంత విశేషంగా ఈ నాగపంచమికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారనమాట. అంటే కొన్ని చోట్ల బొమ్మని మాత్రమే పెట్టి పూజ చేస్తారు, కొన్ని చోట్ల పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ చేస్తారు. ఏది చేసినా అందరి యొక్క ఉద్దేశం ఏంటి అంటే దానివల్ల వ్యక్తికి అభివృద్ధి కలగాలి అన్న ఉద్దేశంతో నాగపంచమి అనేది చాలా విశిష్టత కలిగినదిగా చెప్తారు. అలాగే దీంతోపాటు గరుడ పంచమి, గరుడి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల వ్యక్తికి ఏ రకమైన విష బాధలు కలగకూడదని, తొలగిపోవాలని, అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళాలని ఈ రోజున గరుడుని కూడా చేస్తారు. కాబట్టి ఈ రెండింటినీ కూడా ఈ రోజున చేసుకోవడం అనేది విశేషంగా భావించవచ్చు. నమస్కారం.